నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ నగరానికి ఆనుకుని ఉండి గిరిజన కుటుంబాలతో ఉన్న చక్రధర్ నగర్ గ్రామాన్ని పట్టణానికి దీటుగా అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న పీరుబాయి వీర్ కుమార్ హామీ ఇచ్చారు. ఇంతకు ముందు పనిచేసిన ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని, గ్రామాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలను కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, గ్రామాన్ని సైతం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పీరుబాయి వీరు కుమార్ కోరారు. పేరు బాగా తీర్పులో మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు మన చక్రధర స్థానాల్లో ఇంతవరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవో వాళ్ళకు నేను వచ్చిన 2 సంవత్సరాల్లోనే 10 డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకురావడం జరిగింది. వాళ్ళు సగం స్టేజ్లలో పంపడం కూడా జరిగింది. ఇంకొక స్టేజ్ అయితే అది కంప్లీట్ కూడా అవుతుంది. ఇంకా అతి త్వరలో అది కూడా ఓపెనింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకు గ్రామ పంచాయతీ ప్రకటించిందో అది కూడా ఇల్లు పెండింగ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా సార్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ స్టార్ట్ అయ్యి అది చివరి దశలో ఉండడం జరిగింది. అది ఒక నెల ఇంకో 2 నెలల అయితే గ్రామ పంచాయతీ నూతన భవనం కూడా మనము కొత్తగా నిర్మించుకొని దాంట్లో మనం దాన్ని గ్రాట్యులేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ఎవరైతే ఇంతకుముందు ఎక్కడైతే నిలబడ్డారో కాంగ్రెస్ ఉన్నదంతా మొత్తం దోచుకొని ఉన్నదంతా అసలు నిజాన్ని అమ్ముకొని ఈరోజు మేము అది చేస్తామని ఇచ్చి హామీలు ఇస్తుంది. ఈ హామీలు ఇస్తూ చెప్పడంలో లేదు, చేయడంలో లేదు. మేము ఏ హామీ ఇచ్చినా మీకు ప్రజల మంచిగా ఉండే భారీ మెజార్టీలో మేము విజయం సాధించగలుగుతామని మా పూర్తి విశ్వాసం మాకుంది. కాబట్టి మా చక్రధర్ నగర్ తాండా ప్రజలందరూ కూడా కత్తెర గుర్తు ఓటేసి మేము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకుముందు నేను 5 సంవత్సరాల కింద 2019లో సర్పంచ్ క్యాండిడేట్గా ఓడిపోయి 30 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అతి భారీ మెజార్టీతో గెలిచి ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ ప్రజల మనిషిగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా ఉంటానని నేను గ్రామ ప్రజలకు అందరికీ నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. నేను అభివేస్తాను చెప్పడం కన్నా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత మా సార్ ద్వారా మేము తీసుకుంటామని చెప్తున్నాము. అదేవిధంగా మనకు కావాల్సింది ఎందుకంటే ఫస్ట్ తాగడానికి మంచినీళ్ళు, ఉండడానికి మంచినీళ్ళు, మనం ప్లస్ రోడ్డు ఈ 3 ప్రజలకు సక్రమంగా అందిస్తే నాయకుడు వెళ్ళవెళ్ళలా ప్రజల మధ్యలో ఉంటాడనేసి మేము అనుకొని అదే నినాదంతో మనకు ప్రజలకు ఏదైతే కావాలో అదే ఇవ్వాలని కలుసుకొని అదే హామీలు ఇవ్వడం జరిగింది. అది కానీ పోని హామీలు ఇచ్చి మధ్యపెట్టి ఈరోజు ప్రజలకు
మధ్యన చిన్న రాజకీయాలు చేయడం కన్నా ఎన్నెలు చేస్తామని వాస్తవికంగా వివరించి ప్రజల మధ్యలో ఉన్నాము. ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. ప్రజలు కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామం చక్రధర్ నగర్ తాండా, గొల్లగుట్ట తాండా ప్రజలు కూడా మేము ఇళ్ళవెళ్ళలా రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. ఏ విధంగా అయినా సరే ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు వచ్చినా కుల మత భేదాలకు అతీతంగా ప్రజలు ఏదైతే ఉంటారో ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ప్రభుత్వ పరంగా ప్రజల మధ్యలో తీసుకుపోయే విధంగా ఇప్పటి వరకు ఇంద్రమ్మ వచ్చినా ఏదొచ్చినా ప్రజల దగ్గర నుంచి ఏది ఆశించకుండా ప్రజలు ప్రభుత్వానికి ఒక నమ్మకంగా ఉండేటట్టు మేము వాళ్ళ నమ్మకాన్ని నమ్ముకోకుండా ఉంటామని ఆశిస్తున్నాము. అదేవిధంగా మాకు గెలిపించడం ప్రజల కన్నా మా ప్రభుత్వం చేసినటువంటి పథకాలే మమ్మల్ని ఈరోజు సునాయాసంగా గెలిపిస్తామని పూర్తి విశ్వాసంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా డబ్బులు పెంచు ఏదైతే ఇళ్ళు ఉన్నాయో ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు, ఓడి భూముల సమస్యలు ఉన్నటువంటి ఇంటి వాళ్ళకు ఓడి భూముల సమస్యలకు పట్టాలు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం వల్ల ఈరోజు మేము క్యాండిడేట్లుగా నిలబడి కూడా సునాయాసంగా గెలుస్తామని ధీమాతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా రుణపడి ఉంటామని పూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. పేరు దీప్ కుమార్. నా పేరు నీనావతి దుబాయ్. మా హస్బెండ్ పేరు బాలా కుమార్. నగర్ తాండాకు సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. దయచేసి గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి. నిలబెట్టినాము, మేము అందరూ ఓటు వేస్తాము, గెలిపిస్తాము. కత్తెరకు చేస్తాం. మేము అన్ని పని చేసిండు, మంచి పని చేసిండు. మా భరోసా ఉన్నది మాకు, ఆయనగా గెలిపిస్తాము. మాది చక్రధర్ నగర్ తాండా, గొల్లగుట్ట తాండా భారీగా ఉండి మేము దీప్ కుమార్ అన్నకి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాము. ఎందుకంటే చాలా రోజుల క్రితము మా తాండా చాలా నిజామాబాద్కి దగ్గరగా ఉంది, కానీ అభివృద్ధిలో ఏ విధంగా మంచిగా లేదు. ఇప్పుడు అంటే అన్న చిన్న వయసులోనే మంచిగా చదువుకున్నాడు, అన్నీ చేసిండు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతుందా లేదా అనే విషయానికి గమనించి కత్తెర గుర్తుకు ఓటేద్దామని అందరికి అంటున్నాం. ఓటు వేయండి, వేయద్దని అనట్లే, కానీ గమనించండి, ఈ 5 సంవత్సరాలు చేసిన సర్పంచ్ అభ్యర్థిని ఏ ఒక్క అభివృద్ధి కూడా సరిగా చేయలేదు. ఇది మాత్రం వాస్తవము. మీరు అందరూ అతని తరఫున పోటీగా నిలుస్తున్నారు. దీంట్లో వాస్తవం ఏంటో అది కూడా మీరు గమనించగలరని మేము చూస్తున్నాం. ప్రతి విషయానికి అన్న తాండలో ఏ విషయానికైనా, గొడవ విషయానికైనా అయినా, ఏదైనా రోడ్డు విషయానికైనా, లేకపోతే ఏదైనా అభివృద్ధి పనికైనా, హౌసింగ్ ఏదైనా కానీ ఇప్పుడు చాలా విధంగా తిరిగి అన్న ఏమో మా తాండకి ఇంతవరకు ఎవరు తేలే. ఇప్పుడేమో 10 ఇళ్ళు శాంక్షన్ చేయించిండు అన్న. ఇంకేమో ఇంద్రమ్మ ఇల్లు కూడా 10 ఇళ్ళు శాంక్షన్ చేయించిండు. ఇంకేమో జీపీ కూడా డివైడ్ చేద్దామని చాలా విధంగా రచ్చ చేసిండు. దానికి కూడా హైదరాబాద్ వరకు వెళ్ళి అన్న చాలా వరకు అతను ఓన్ డబ్బులు ఖర్చు చేసి కూడా ఏదో విధంగా మంచి పని చేస్తున్నాడని మేము గమనిస్తున్నాము. నేను చదువుకున్నాను, అందరు చదువుకున్న వాళ్ళు కూడా అన్న ఎక్కడెక్కడ తిరగట్లేదు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో లేదో మీరు కూడా గమనించి కత్తెర గుర్తుకు ఓటేయాలి, అన్నకి భారీ మెజార్టీని గెలిపిద్దామని చక్రధర్ తాండా మరి గొల్లగుట్ట తాండా ఉమ్మడిగా ఉండి కలిసి ఉండి అన్ని విధంగా సహకరించాలని నా యొక్క కోరిక. శంకర్ నాయక్ ఊరికి నాయకుడు. నేను ఈ పిల్లగాడు మంచిగా పని చేస్తాడు, అక్కడ ఇక్కడ తిరిగి ఆయన కష్టపడి చేస్తుండు. ఆ అభ్యర్థిని మంచిగా గెలిపించి చేయాలని అందరూ కత్తెర గుర్తుకే ఓటేద్దామని, మంచి మెజారిటీతో తెద్దామని మా ఆశ ఉంది. చక్రధర్ నగర్ తాండా గొల్లగుట్ట ప్రజలకు
మరియు ప్రెస్ మిత్రులకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇవాళ చక్రధర్ నగర్ తాండా జీపీకి సర్పంచ్ క్యాండిడేట్గా ఎన్నుకున్న ప్రజల తరఫున నేనావత్ వీరుభాయ్ వీర్ కుమార్, క్యాండిడేట్ మాధావత్ వీర్ కుమార్, అలాగే గత 20 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న పరిపాలన మీద అవగాహనతోటి విసికించి ఎన్నుకున్న ఏకైక వ్యక్తి వీర్ కుమార్. వాళ్లకు మంచిలకు ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాల ముందు ఓడిపోయినా కూడా నిస్సహత చెందకుండా నిత్యం ప్రజల్లో ఉండే ఏకైక నాయకుడు వీర్ కుమార్. ప్రతి సమస్యకి తన దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న అని, తమ్ముడని, అక్క అని, అమ్మ అని ఎవరు వెళ్ళినా కాదనకుండా వాళ్ళ ప్రాబ్లాన్ని ఫేస్ చేసి నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చే ఏకైక నాయకుడు వీర్ కుమార్. అందువల్ల గుల్లగుట్ట ప్రజలు, చక్రధర్ నగర్ తాండా ప్రజలు అన్న నువ్వే రావాలన్నా, నువ్వు వస్తేనే మా భవిష్యత్తు బాగుపడుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఇవాళ ఊరుకు ఊరు ఆయన ఇంట ఉన్నది. మేము ఉన్నామనే ఒక భరోసాతోటి ఇప్పటికి కూడా అన్న మేము గెలిపించుకుంటామంట, అన్న నువ్వు ఖాళీ నువ్వు నిలబడు అనే ఒక ధైర్యాన్ని చెప్పి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు వీర్ కుమార్. అందుకోసమే మనకు గుర్తు కత్తెర గుర్తు వచ్చింది. మీ అందరి ఆశీస్సులు ఉంటుందని యువకులు కూడా ఎప్పుడు వచ్చినా నేనున్నా అనే భరోసా ఇచ్చి పంపిస్తాడు వీర్ కుమార్ అని అన్న. అందుకోసమే ఇవాళ మన కత్తెర గుర్తు వచ్చింది. మీ ప్రెస్ మిత్రుల వల్ల కూడా తెలియజేయండి ఏమన్నా అంటే మీరు కూడా దీన్ని పెద్ద లెవెల్లో తీసుకెళ్ళి ఈ సమస్యని తీరుస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వరుసకి నా మరిది అవుతాడు, కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాలని మా అందరికీ కోరిక. చిన్నప్పటి నుంచి ఏదో ఎక్కడ ఏమో చేసిండ్రు, కానీ మా మరిది మాత్రం మాకు వరుసకి చిన్న పిల్లలతోని పెద్ద వరకు అయినా మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి అందరికీ ఒకలాగా ఒక ఫ్యామిలీ లాగా చూసిండే తప్ప వేరే తెరిగా అయితే అస్సలు చూడలేదు. మా మరిది ఎప్పుడైనా మెజార్టీతోని గెలిచి రావాలని మా ఒక కోరిక. ఫ్యామిలీ లాగా చూసుకుంటా అందరితో నడుస్తూ అందరితో కలిసి నడిచిండు, కానీ పగ ఉన్న వాళ్ళకి కూడా నా వాళ్ళు అనుకొని నడిచిండు. మా ఊరి సర్పంచ్ ఇప్పటికి దీంతో 2వ అందరికీ ఓటు పేరునైనా అందరికీ మా సర్పంచ్కి ఇప్పుడు నిలబడిన సర్పంచ్కి ఓటు వేసి గెలిపించాలని నా యొక్క కత్తెర గుర్తుకి గెలిపించాలని నా యొక్క కోరిక.